హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఒక న్యూ సబ్జెక్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ C++. సో C++కి బిఫోర్గా మనం ఒక బేసిక్ లాంగ్వేజ్ కింద సి లాంగ్వేజ్ నేర్చుకుంటాం. సో అలానే నెక్స్ట్ C++ ఆర్ జావా ఏదైనా నేర్చుకోవచ్చు. సో C++కి సంబంధించి ఈరోజు మనం ఇంట్రడక్షన్ చూద్దాము. ఇంట్రడక్షన్ తర్వాత మనం 1 by 1 కాన్సెప్ట్స్ అన్ని నేను విత్ ల్యాబ్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ C++ అనేది ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే C++ ఈజ్ ఆల్సో మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. ఎందుకంటే బిఫోర్ మనం సి కూడా మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. సో C++ ఈజ్ ఏ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై స్టోర్స్ట్రప్. ఈ పర్సన్ మనకి 1979లో C++ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఎలా డిఫైన్ చేయడం జరిగింది, ఆ డివైడ్ చేసిన ప్రాసెస్లో దేంట్లో మనకి కేటగిరీస్ అన్నీ వస్తాయి అనేది నేను ఫస్ట్ మీకు డిస్కస్ చేస్తాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనం ఎందుకు యూస్ చేస్తాం? ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూస్ చేస్తాం. సో ఇవి టోటల్ మనకి ఎన్ని కేటగిరీస్ అంటే 3 కేటగిరీస్. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి మనకి మెషిన్ లాంగ్వేజెస్. సో మెషిన్ లాంగ్వేజ్. సెకండ్ వచ్చేసరికి అసెంబ్లీ లాంగ్వేజ్. అండ్ థర్డ్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్. సో టోటల్ 3 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మెషిన్ లాంగ్వేజెస్ అంటే మనకి ఓన్లీ మెషిన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్ అంటే CPU అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్, వాటిని మనం మెషిన్ లాంగ్వేజెస్ అంటాం. సో ఈ మెషిన్ లాంగ్వేజెస్లో మనకు ఓన్లీ 2 డిజిట్స్ ఉంటాయి, 0, 1. ఈ 2 డిజిట్స్తోనే మనం ఏం చేస్తాము అంటే మెషిన్ లాంగ్వేజెస్ని ఫామ్ చేస్తాం. దాన్ని బైనరీ లాంగ్వేజ్ అంటాము. సో ఇది ఓన్లీ అండర్స్టాండ్ బై CPU. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ వచ్చేసరికి అసెంబ్లీ లాంగ్వేజెస్. ఇందులో మనకి అంతా కూడా నిమోనిక్స్ ఫామ్లో ఉంటుంది. సో నిమోనిక్స్ అంటే మనకి యాడ్, సమ్, మూవ్ అని చెప్పి ఒక 3 డిజిట్స్ ఒక నేమ్ కింద మనం నిమోనిక్స్ని డిసైడ్ చేస్తాం. సో తర్వాత దాన్ని యూజ్ చేస్తూ మనం అసెంబ్లీ లాంగ్వేజ్ని యాక్సెస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్. ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజెస్లో అగైన్ మనకి 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి, 2 కేటగిరీస్. అందులో ప్రొసీజరల్ ఓరియంటెడ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. సో ఇప్పటి వరకు మనం చూసిన సి లాంగ్వేజ్ అంతా కూడా ప్రొసీజర్ ఓరియంటెడ్లో తీసుకున్నాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఇప్పుడు ఈ C++ అనేది మనం చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ ఓరియంటెడ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పాలి అంటే సి, కోబాల్, ఫోర్ట్రాన్, HTML ఇవన్నీ కూడా మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ కేటగిరీలోకి వస్తాయి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లోకి వచ్చేసరికి C++, జావా, .NET, సో సమ్ అదర్ లాంగ్వేజెస్ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లోకి వస్తాయి. సో ఇది యాక్చువల్గా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అయితే ఈ ప్రోగ్రామింగ్ హై లెవెల్ లాంగ్వేజెస్లో మనకి సి అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఉంది. అంటే నెక్స్ట్ సి తర్వాత మనం తీసుకున్నది C++. అంటే సి నుంచి మనం C++కి వెళ్తున్నాము అంటే ఏవో సమ్ ప్రాబ్లమ్ సిలో ఉండటం వల్ల కొన్ని బెనిఫిట్స్ కోసం మనం అనదర్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేయడం జరుగుతుంది. అంటే సి ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఉన్న కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫామ్ చేయడానికి ద మెయిన్ స్టెప్స్. ఏంటి ఆ మెయిన్ స్టెప్స్ అంటే మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్లో ఒక ఊప్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ ఏంటి జనరల్గా క్లాస్, ఆబ్జెక్ట్, ఎన్క్యాప్సులేషన్, డేటా హైడింగ్, ఇలాంటి కొన్ని కాన్సెప్ట్స్తో మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది ఫామ్ చేసాం. సో ఇలాంటి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్లో లేకపోవడం వల్ల మనం ఆ ప్రొసీజర్ ఓరియంటెడ్లో నుంచి మనం ఏం మిస్ అవుతాము అంటే ద ఫస్ట్ పాయింట్ రీయూజబిలిటీ అండ్ ద సెకండ్ వన్ మెయింటైనబిలిటీ.
సో, ఈ 2 పాయింట్స్ అనేవి మనకి మెయిన్‌గా ప్రొసీజర్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్‌లో మిస్ అవుతాం. సో, వీటిని ఓవర్‌కమ్ చేసుకోవడం కోసం ఈ 2 థింగ్స్‌ని మెయిన్‌గా తీసుకుంటూ మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేసాం. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌లోనే ఫస్ట్ వన్ ఈజ్ సి ప్లస్ ప్లస్ అండ్ నెక్స్ట్ కమింగ్ సూన్ మనం దాని నుంచి ఎక్స్‌టెండ్ చేసుకున్నవి జావా, డాట్ నెట్ ఇలా మనం కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్‌కి రిలేటెడ్‌గా ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని, హై లెవెల్ లాంగ్వేజెస్‌ని ఎక్స్‌టెండ్ చేసుకున్నాం. సో, అలానే మనకి ఈ ఊప్స్‌లో ఉన్న ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే డేటా హైడింగ్. ఏంటి డేటా హైడింగ్‌లో మీనింగ్? బోత్ డేటా అండ్ వాటి యొక్క రిలేటెడ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 2 కూడా మనం ఒకే దాంట్లో చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే మనం ఒకే సింగిల్ యూనిట్‌లో దీన్ని కంబైన్ చేసుకొని పెర్ఫార్మ్ చేస్తాం. సో, దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఊప్స్. అయితే ఈ కమింగ్ సూన్ ఊప్స్ కాన్సెప్ట్స్‌కి మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కమింగ్ సూన్ క్లాసెస్‌లో చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సి++కి సంబంధించి ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1979లో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ఈ సి++ని ఎక్కడైనా కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ నియర్లీ సి++ రన్స్ ఆన్ విండోస్, Mac OS and various versions of Unix. సో, జనరల్‌గా ఏ ఓఎస్ మీద అయినా కూడా మనం పెర్ఫార్మ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దీస్ ఓఎస్ఎస్ విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ అండ్ యూనిక్స్ నుంచి రిలేటెడ్‌గా ఉన్న ఎనీ వెర్షన్స్‌లో మనం సి++ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. నెక్స్ట్ సి++ని ఎలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు అంటే ఎక్కువగా స్టూడెంట్స్ అనేవాళ్ళు యూజ్ చేస్తారు. ఎవరైతే ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఈజీగా పెర్ఫార్మ్ చేయడం కోసం ఈ సి++ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ students and working professionals. Next, what advantages of C++? అసలు అడ్వాంటేజెస్ ఏంటి మనం ఈ C++ నుంచి అంటే ద మెయిన్ అడ్వాంటేజెస్ నేను ఒక 3 మీతో డిస్కస్ చేస్తున్నాను. ద ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హార్డ్వేర్. హార్డ్వేర్ నుంచి మనం ఏదైనా సరే యాక్సెసింగ్ అనేది చాలా ఈజీగా చేస్తాము. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు హార్డ్వేర్. సి++లో మనం హార్డ్వేర్ థింగ్స్‌ని యాక్సెస్ చేయడం కూడా ఈస్ వెరీ వెరీ ఈజీ. అలానే ఇది కంప్లీట్ ఊప్స్ కాన్సెప్ట్స్‌ని అండర్‌స్టాండింగ్ చేసుకుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. ఇట్ గివ్స్ అండ్ క్లియర్ అండర్‌స్టాండింగ్ అబౌట్ ఊప్స్. నెక్స్ట్ వన్ ఇది ఎక్కువగా మనకి అప్లికేషన్స్ గానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రిలేటెడ్‌గా ఉన్న అప్లికేషన్స్ గానీ, సిస్టమ్ ప్రోగ్రామింగ్స్‌లో గానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అప్లికేషన్స్ అండ్ సిస్టమ్ ప్రోగ్రామింగ్. నెక్స్ట్ ఈ సి++ అనే వాటికి కొన్ని కంపైలర్స్ ఉంటాయి. చాలా కంపైలర్స్ ఉంటాయి. అందులో మనకి నార్మల్‌గా యాపిల్ సి++, ఎక్స్‌కోడ్, బ్లడ్‌షెడ్, క్లాడ్ సి++, సైగ్విన్, ఐబీఎం, ఇంటెల్ ఇలాంటి కంపైలర్స్‌లో ఎక్కడైనా కూడా మనం ఈ సి++ని రన్ చేసుకోవచ్చు. సో, అలానే దీనికి సంబంధించి అప్లికేషన్స్ అండ్ ఈ సి++లో మనం తీసుకున్న సపోర్ట్ ఏంటి అనేది చూద్దాము. సో, నెక్స్ట్ కమింగ్ క్లాసెస్‌లో నెక్స్ట్ వీడియోలో నేను దీనికి సంబంధించిన బేసిక్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అండ్ దానికి సంబంధించి సింటాక్స్ డీటెయిల్స్ అనేవి మీతో డిస్కస్ చేస్తాను. సో, ఇక్కడ ఈ వీడియోలో ద లాస్ట్ వన్ అప్లికేషన్స్. సో, ఏ అప్లికేషన్స్‌లో ఎక్కడెక్కడ మనం సి++ యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ స్మాల్ డెవలప్డ్ అప్లికేషన్స్ ఏదైనా సరే చిన్న అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే జనరల్లీ మనం సి++ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో, అప్లికేషన్ డెవలప్‌మెంట్ కోసం అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ విండోస్ కానీ, లైనక్స్ కానీ ఏదైనా సరే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్. సో, అంటే సి షార్ప్, జావా, పీహెచ్‌పీ ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్‌మెంట్స్‌కి కూడా మనం
C++ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటేషన్ ప్రోగ్రామింగ్. సో కంప్యూటేషన్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఎక్కువగా సైంటిస్టులు కూడా ఈ లాంగ్వేజ్ని ప్రిఫర్ చేస్తారు. ఎందుకు అంటే ఇందులో ఫాస్ట్గా స్పీడ్గా యాక్సెసింగ్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద వన్ అప్లికేషన్. నెక్స్ట్ వన్ గేమ్స్ డెవలప్మెంట్. సో గేమ్స్ డెవలప్మెంట్లో ఎక్కువగా మనం జియూఐకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకు అంటే గేమ్స్ అంటేనే మనకి గ్రాఫికల్, అలాంటి గ్రాఫికల్లో కూడా ఇది ఎక్కువగా ఫాస్ట్గా యాక్సెసింగ్ ఉంటుంది కాబట్టి గేమ్స్ డెవలప్మెంట్లో కూడా సిపిపి అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్ మీన్స్ ఏదైనా సరే ఇంజనీరింగ్ అప్లికేషన్స్ మెషిన్స్తో కంబైన్డ్గా ఉన్న సాఫ్ట్వేర్స్లో కూడా ఎక్కువగా సిపిపి యూజ్ చేస్తారు. అంటే ఇంకా చాలా యూజెస్, చాలా అప్లికేషన్స్, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. బట్ సమ్ టాపిక్స్ని మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. బట్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ అని ఉంటాయి. సో ఫైనల్గా వర్క్స్ కాన్సెప్ట్స్లో మొన్న కొన్ని కాన్సెప్ట్స్ని సపోర్ట్ చేస్తూ ఫుల్లీ సపోర్టెడ్ లాంగ్వేజ్గా మనం C++ని తీసుకుంటాము. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ C++. సో నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఆఫ్ C++.